Hi friends, good morning. Have a happy weekend. Have a nice day. Happy Saturday. As usual, కాఫీ కబర్లతో వీకెండ్లో వచ్చేసింది మీ అభిమాన హిమబాల. మరో ఉదయం మనసుని తాకే ఉదయపు భాను కిరణాలు ఆనందాన్ని నింపి జీవితంలో మరో రోజుకు శ్రీకారంగా శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. మరి ఇవాళ నా స్ట్రాంగ్ కాఫీ సేవనం తర్వాత మంచి కబుర్లతో వచ్చేసింది మీ అభిమాన హిమబాల. మరి మీరందరూ కాఫీ తాగారా? కాఫీ తాగకపోతే మరి నా కాఫీ కబుర్ల కప్పు ఒకటి అందుకోండి, తలా ఒకటి. మరి కాఫీ కబుర్లలో మరి మనం డాక్టర్ అబ్దుల్ కలాం గారి గురించి, ఆయన కింది స్థాయి ఉద్యోగుల్ని ఎలా గౌరవించేవారో మరి చెప్పుకుందాము. అవి డాక్టర్ అబ్దుల్ కలాం గారు శాస్త్రవేత్తగా దేశ రాజధాని న్యూఢిల్లీలో పనిచేస్తున్న రోజులు. ఒకరోజు ఆయన కార్యాలయంలోని జూనియర్ సైంటిస్ట్ శ్రీనివాసన్ స్వీట్లు తీసుకొని వచ్చి ఆఫీసులో అందరికీ పంచుతూ కలాంజీ వద్దకు స్వీట్ ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడు కలాంజీ, ఏమోయ్ శ్రీను, ఏంటి విశేషం అని అడిగారు. శ్రీనివాసన్, సార్ ఈరోజు నా కుమారుడి పుట్టినరోజు. కలాంజీ, ఓ అవునా, బాబుకు నా ఆశీస్సులు అన్నారు. శ్రీనివాసన్, సార్ అది. కలాంజీ, ఏంటోయ్ అదేదో చెప్పు మరి. శ్రీనివాసన్, సార్ బర్త్డే కదా, మా వాడిని 5 గంటలకు పార్కుకి తీసుకువెళ్తానని చెప్పాను. ఈరోజు కొద్దిగా తొందరగా వెళ్తాను సార్. కలాంజీ, ఓ తప్పకుండా వెళ్ళు శ్రీను. శ్రీనివాసన్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే ఆ రోజు నిజంగానే పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. అందువల్ల శ్రీనివాసన్ ఆ విషయమే మర్చిపోయి 2 గంటల ఆలస్యంగా ఇంటికి 7 గంటలకి చేరాడు. ఇల్లు చేరగానే భార్యతో, బాబు అలిగాడా, వాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. అప్పుడు ఆమె సంతోషంగా, అదేంటండి మీకు తెలీదా, మీరు పనిలో బిజీగా ఉన్నారని. అబ్దుల్ కలాం గారు సరిగ్గా 5 గంటలకు కారులో వచ్చి మన బాబుని పార్కుకి తీసుకెళ్లారు. 7 గంటలకంతా బాబుని తీసుకొని వస్తానమ్మా అని చెప్పారు. తిరిగి వస్తుంటారేమో అని చెప్పింది. భార్య చెప్పింది విని శ్రీనివాసన్ ఒక్క క్షణం సంభ్రమాశ్చర్యాలతో బిర్రమిగుసుకుపోయారు. అతనికి వెంటనే నోటమాట రాలేదు. తాను పనిలో బిజీగా ఉన్నందువలన తన ఇంటికి వచ్చి తన కుమారుణ్ణి కలాం గారు పార్కుకు తీసుకువెళ్లారని తెలియగానే అతనికి కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. ఆహా, ఎంత అద్భుతమో కదా. తన కింది స్థాయి ఉద్యోగులతో కలాం గారు వ్యవహరించే పద్ధతి అది. చిన్న పెద్ద అనే భేషజాలు ఆయన దగ్గర ఉండేవి కాదు. హోదాల కంటే కూడా మనిషికి విలువ ఇచ్చే మహనీయుడు ఆయన. ఆయన రాష్ట్రపతిగా పదవీ విరమణ చెందే చివరి రోజున కూడా రాష్ట్రపతి భవన్లోని ప్రతి ఉద్యోగి గేటు బయట వరకు వచ్చి కన్నీళ్లతో ఆయనకి వీడ్కోలు చెప్పారట. అందుకే కదా ఆయన భారత రత్న అయినారు. అందుకే ఆయన యావత్ భారతావనిలో మన కలాంజీ అనిపించుకున్నారు. మొన్ననే ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ వచ్చిన ఈ వ్యాసాన్ని మన ఈ కాఫీ కబుర్లలో మీతో షేర్ చేస్తున్నాను. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ రేపు ఉదయం కాఫీ కబుర్లతో ఆదివారం కలుసుకుందాం. అంతవరకు సెలవా. బాయ్.